ప్రతి మనిషికి ఇదే జరుగుతుంది. చరిత్రలో ఒక్కసారి చూడండి. వృద్ధాప్యంలో ఉన్న వారి పరిస్థితులను చూడండి. వృద్ధాప్యంలో ఉన్న వారి పరిస్థితి చూడండి. ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు అనుకోండి, పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ రాగానేనండి మందుల షాపులో ఖాతా. ఎందుకంటే అన్నం కంటే మందులు తింటేనే బ్రతుకుతాం. ఇక మనం బీపీ, రోగాలు, షుగర్లు అన్నీ. పెన్షన్లు 500 వచ్చింది అనుకోండి, మెడికల్ షాప్లో ఖాతా. మనకి మందులన్నీ తెచ్చుకోవాలి, కొంచెం అన్నం తినాలి, ఎక్కువ మందులు మింగేసేయాలంతే. అదే ఆరోగ్యంగా ఉన్నప్పుడు కిరాణా కొట్లో ఒక ఖాతా. మనకి ఆరోగ్యంగా ఉన్న నెల కాగానే కిరాణా కొట్లోకి దూరిపోవడమే, అన్నీ తెచ్చుకోవటం. వయసు మీద పడింది, డాక్టర్ ఏం తినొద్దు అన్నాడు, ఇప్పుడు ఖాతా మందుల కొట్టుకు వెళ్ళింది అనమాట. అందుకేనండి పెన్షన్ తీసుకునేటప్పుడు వృద్ధులు బ్యాంకులోకి వస్తారు. వాళ్ళ పెన్షన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారని చూస్తానంటే ఇలా పెన్షన్ తీసుకుంటారు. ముసలితనం కదా, వణుక్కుంటూ అలా మెడికల్ షాప్లోకి వెళ్ళిపోతారండి. మెడికల్ షాప్లోకి వెళ్ళిపోతారు, ఎన్ని మందులు తీసుకుంటారు, బ్యాగ్లో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. చూసారా, ఇక మందులతో బ్రతకాలి. ఆ మందు తాగాలన్న కష్టం, ఆ మందు వేసుకోవాలని ఎవరూ లేరండి. ఏంటండి పరిస్థితులన్నీ ఇవన్నీ మనకు ఉండబోతున్నాయి తెలుసా? అందుకనే 80 సంవత్సరాలు ఇచ్చినని మురిసిపోతున్నారేమో నా పిల్లలు. ఆయుష్ని ఎక్కించినందుకు నాకు బాధ ఇచ్చారు కదా, బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. వాటి వైభవము, ప్రయాసము, ఆయాసము, దుఃఖమే అన్నాడండి. యోబు భార్య అంత మహా పని చేసిందండి, ఇంకా బ్రతికున్నాడా? యోబు పిల్లలు వచ్చారండి. యోబు పిల్లలు వచ్చారు చూడండి ఒకసారి. నేను కనిన నా కుమారులకు నా వాసన అసహ్యము. యోబు పిల్లలు చచ్చిపోయారు కదా అని మీరు అనొచ్చు. యోబు పిల్లలు అంటే పుట్టినోట్లు ఇచ్చాడండి, నా తోడ పుట్టినవారు అన్నాడు. పుట్టినోట్లు ఇచ్చాడు, నా తోడ పుట్టినవారు. వారైతే నా భార్యన నా దగ్గరకు వచ్చి ఊపిరి చూసి వెళ్ళిపోయిందేమో, కానీ వాళ్ళు వచ్చారు. నేను ఉంటున్న రూమ్ డోర్ తీశారు. తీయగానే నాకంటే ముందు నా వాసన వెళ్ళింది వాళ్ళ ముక్కల దగ్గరికి. ఇక రాలేదు. అమ్మో భయంకరమైన వాసన, ఇక రాలేదన్నాడు. ఏంటండి వదిలేశారండి యోబును. ధనవంతుడు కదా, అధికారి కదా. అన్నీ ఉన్నప్పుడే నువ్వు అందరికీ కావాలి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరికి నువ్వు అవసరం లేదు. వదిలేశారండి. బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, పిల్లలు వదిలేశారు, భార్య వదిలేసింది, అందరూ వదిలేశారు. ఎవరున్నారండి ఇంకా ఆయనకి? ఆయన మంచిగా ఉన్న రోజుల్లో మాత్రం అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు, అందరూ. యోబండి ఎంత గౌరవం అండి. చూసారా పరిస్థితులు ఎలా తలకిందులైపోయాయో. చివరి దశలోనండి పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఇప్పుడు బలంగా ఉన్నాను కదా అనుకుంటున్నారా? ఎంతకాలం చెప్పండి బలం, ఎంతకాలం చెప్పండి ఆరోగ్యం? ఆ తర్వాతన నువ్వు దేవుడికి ఏమైనా సేవ చేస్తాను అనుకుంటున్నావా? నీకే 10 మంది సేవ చేయాలి, నీ సేవే 10 మంది చేయాలి. ఇక దేవుడికి నువ్వేం సేవ చేస్తావు చెప్పండి? ఏముండదండి. ప్రేమన దేవుని పిల్లలారా, వాస్తవం అనేది దేవుడు ముందే మనకు రాయించి పెట్టాడు. ఈ జీవితపు విలువ ఎంత భయంకరంగా ఉండబోతుందో ముగింపు పరిస్థితులు ఎందుకు రాయించాడో తెలుసా? ముగింపుకు ముందే మేలుకుంటావని, ముగింపుకు ముందే జాగ్రత్త పడతావని, ఆ పరిస్థితులు రాకమునిపే దేవుళ్ళలోకి నువ్వు వస్తావని, ఆ పరిస్థితులు నీ జీవితంలో రాకమునిపే దేవుడి కోసం ఉన్నతంగా సేవను చేస్తామని ఈ ఉన్నతమైన మాటలను దేవుడు రాయించాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, కాలం అయిపోతుంది, సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోతున్నారు. మీ జీవితపు సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉంటాయండి. అందుకే యేసుక్రీస్తు పేతురును ఉద్దేశించండి ఒక మంచి మాట చెప్పాడండి. చూడండి ఒకసారి, యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. నువ్వు యవనస్తుడిగా ఉన్నావు పేతురు. ఇప్పుడు నువ్వు యవనుడుగా ఉన్నావు కదా, నీకు బలం ఉంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళుతున్నావు. నీవు ముసలివాడు అయినప్పుడు తర్వాత ఒక దశ ఉంది, అది సెకండ్ హాఫ్, భయంకరమైన దశ. దాన్ని వృద్ధాప్యం అంటారు, ముసలితనం అంటారు. ఆ ముసలితనం కూడా నీకుంది. అప్పుడు ఎలా ఉండబోతుందో తెలిసే పరిస్థితి. నీవు ముసలితనం అందు నీ చేతులు నీవు చాచుదువు, నువ్వు చేతులు చాచటం నీ పని. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పోవు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నా.
పేతురు, ఇప్పుడు యవనస్తులుగా ఉన్నావయ్యా, నువ్వే డ్రెస్అప్ అయిపోతావు, నీ ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఒక దశ ఉందో తెలుసా? వృద్ధాప్యపు దశ, ముసలితనము దశ, రోగాలతో ఉన్న దశ, నువ్వు నడవలేని దశ. నువ్వు చెయ్యి చాచాలి అంతే, అంతకు మించి నువ్వేం చేయలేవు. మంచం దిగాలంటే ఎవరో రావాలి, ఇద్దరు రావాలి, పట్టుకోవాలి. మంచం దిగి అడుగు పెట్టాలంటేనంటే ఇద్దరు రావాలి, పట్టుకోవాలి. అలా బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎవరు రాకపోతేనండి అంతే, అడుగు కూడా వెయ్యలేవు. చెయ్యి చాచాలి కానీ నీళ్లు తీసుకోలేవు, చెయ్యి చాచాలి ప్లేటును తీసుకోలేవు, చెయ్యి చాచాలి గ్లాసును తీసుకోలేవు. పేతురు, తర్వాత ఒక భయంకరమైన దశ రాబోతుందయ్యా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ అంతటా నువ్వే నడుము కట్టుకుంటున్నావు, నీకు ఇష్టమైన చోటుకు వెళుతున్నావు కదా, కానీ నీకు ఇష్టం కాని చోట్లకు తీసుకెళ్తారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకండి చెట్టు కింద ఉండాలని ఉంటుంది. మరి ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళాలంటే ఆ చెట్టు కింద నుంచి మళ్ళీ ఇంట్లోకి నిన్ను ఎవరు తీసుకెళ్ళాలి? ఇంట్లో ఉండు. మరి పెరగన్నం తినాలరా, ఇప్పుడు పెరగన్నం కోసం నీకు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చారుతో తిన. మరి పిల్లలతో ఆడుకోవాలంటే వాళ్ళ చదువు పాడైపోద్ది, వాళ్ళతో ఇప్పుడు నీకేమాట? చిన్నది కూడా నెరవేరదండి. పెరుగన్నం తినాలన్న కోరిక నెరవేరదండి, చెట్టు కింద కూర్చోవాలన్న కోరిక నెరవేరదండి. చూసారా, పరిస్థితులన్నీ ఇలానే ఉంటాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, చెప్పాడండి పేతురుకు, ప్రేమైన దేవుని పిల్లలారా, యోబు జీవితం ఉంది, యోబుకే, పేతురుకి అనుకుంటున్నారా? మనకు కూడా అలాంటి దశ ఉందండి. జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు వెళ్ళగలరు, వెంటనే వెళ్ళండి దేవుని కోసం. ఇప్పుడు మీకు మీరే రెడీ అవ్వగలరు. ఇప్పుడు మేము ఎవ్వరు బలవంతం చేయరు మిమ్మల్ని. పేతురు, ఇప్పుడు నువ్వు నడుము కట్టుకుంటున్నావు, నీ ఇష్టమైన చోటుకు వెళుతున్నావు. ఇప్పుడే సేవ చేసే కాలం, ఇప్పుడే నువ్వు వెళ్ళగలిగే టైం, ఇప్పుడే నువ్వు ఆలోచించగలిగే టైం, ఇప్పుడే నువ్వు వెళ్ళగలిగే టైం, ఇప్పుడే అంటున్నాడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు వెళ్ళగలరు, ఇప్పుడు మీరు ఆలోచించగలరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళవలసిన అవసరం మీకు లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడి కోసం కదలండి, వెళ్ళగలిగినప్పుడే వెళ్ళండి, నడవగలిగినప్పుడే దేవుడి కోసం నడవండి. ఆ తర్వాత నడవలేని పరిస్థితులు మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకున్నారండి. తీసుకెళ్తాను అంటున్నారా? పిల్లలు అలానే అంటారు, అలానే మాట్లాడుతుంటారు. అమ్మ నన్ను చూస్తుందంటే, నిన్నెందుకు చూడండి అమ్మ, నువ్వు మహారాణివి కదా అంటారు. నాన్న మహారాజు అంటారు. ఏ దేశానికో చెప్పరు. పోనీ నేను ఏ దేశానికి మహారాణి, నేను ఏ దేశానికి మహారాజు. ఆ తర్వాత కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు. చూసారా, ప్రేమైన దేవుని పిల్లలారా, సెకండ్ హాఫ్లోకి వెళ్ళక మునిపే ఈ ఫస్ట్ హాఫ్లోనే ఆలోచించండి. మీ జీవితపు మరో ముగింపులోకి వెళ్ళకుంది ఇప్పుడు ఆలోచించండి. ఏం చేయాలి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు చక్కగా ఆలోచించగలుగుతున్నాం కదా, ఇప్పుడు మనమంతటా మనమే వెళ్ళగలుగుతున్నాం కదా, వెలిగేటప్పుడు ఏం చేయగలుగుతున్నారు? దేవుడి కోసం వెళుతున్నారా? మాట్లాడగలుగుతున్నారు కదా. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతున్నారు? దేవుడి కోసం మాట్లాడగలుగుతున్నారా? దేవుడి కోసం వెళ్ళగలుగుతున్నారా? ఇప్పుడు మీ అంతటి మీరే వెళ్ళగలుగుతున్నారా? దేవుడి కోసం వెళ్ళగలుగుతున్నారా? చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఆ తర్వాత అవకాశం ఉండదు. ఆ తర్వాత నీ అవసరత కుటుంబానికి లేదు, ఆ తర్వాత నీ అవసరత దేవుడికి అంతకంటే లేదు. ఎందుకంటే నీకే సేవ చేయాలి, ఇక నువ్వేం దేవునికి సేవ చేస్తావు?